హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలోని లబ్ధిదారులకు నేటి నుండి 3 పథకాలు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవ్వబోతుంది? ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. వెళ్ళి చెక్ చేసి, చూసి జాయిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు నేటి నుండి 3 పథకాలు అమల్లోకి రాబోతున్నాయన్నమాట. సో, అయితే ముఖ్యంగా ఇందులో మొట్టమొదటి పథకం వచ్చేసి టిడ్కో ఇండ్లు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,893 పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టిడ్కో ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ పంపిణీ చేయబోతున్నారు. సో, దానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడ టిడ్కో ఇండ్లొచ్చేసి మనకు 1,00,000 ఇండ్లనమాట. దీంతో పాటుగా కాలనీల్లో పూర్తయినటువంటి ఇండ్లొచ్చేసి 1,50,000 ఇళ్ళు. మొత్తంగా 2,50,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపిస్తూ ఉన్నారు. ఓకేనా? ఈరోజు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగేటువంటి గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరుగుతుంది. సో, మనకు ఈయన 10 గంటలకు అమరావతి నుంచయితే బయలుదేరి 11 గంటల 50 నిమిషాలకు సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలోని పుదూరుకు చేరుకుంటారు. సో, 11 గంటల 55 నిమిషాలకు ఈ లబ్ధిదారులకు టిడ్కో ఇండ్ల గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే ఈ టిడ్కో ఇండ్లొచ్చేసి జిల్లాల వారీగా ఎన్ని ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చబోతున్నారో మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. ఒకసారి ఈ వీడియోలో కూడా క్లియర్‌గా చూద్దాం. ఎందుకంటే ఈ రోజుటి నుంచి ఈ టిడ్కో ఇండ్లకు గృహప్రవేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు కొంచెం గుర్తుంటుంది. ఏ జిల్లాల్లో ఎన్ని ఇండ్లు అనేటువంటివి ప్రవేశాలు జరుగుతున్నాయని. సో, ఫస్టొచ్చేసి పార్వతీపురం మన్యంలో వచ్చి 1054 ఇండ్లకు, విజయనగరం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 1248, విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో 13,623 ఇళ్ళైతే ఉన్నాయన్నమాట. అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో వచ్చి 2,988, తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్‌లో 2,653, కాకినాడ డిస్ట్రిక్ట్‌లో 2,508, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 4,082, పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్‌కి వచ్చి 11,622, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో వచ్చి 2,751, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో వచ్చి 2,256, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 3,447 ఇండ్లు, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో వచ్చి 3,737, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో వచ్చి 912, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి అత్యధికంగా 17,183 ఇళ్లకు గృహప్రవేశాలు జరుగుతున్నాయన్నమాట. తిరుపతి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 9,663, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చి 2,941, అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో 322, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్‌లో 5,456, నంద్యాల డిస్ట్రిక్ట్‌లో వచ్చి 5,864, కర్నూలులో 3,529, అనంతపురంలో వచ్చి 2,304. ఇలాగ మొత్తంగా టిడ్కో ఇండ్లు 1,143 ఉన్నాయి. దీంతో పాటుగా 1,50,000 ఇండ్లు కాలనీల్లో పూర్తయినటువంటివి యాడ్ చేసి అయితే పంపిణీ చేయబోతున్నారు. సో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ గనుక ఈ యొక్క లిస్ట్‌లో లేకపోయినట్లయితే మీ డిస్ట్రిక్ట్‌లో టిడ్కో ఇండ్లు అనేటువంటివి లేవని అర్థం అనమాట. ఓకేనా? సో, ఇక్కడికి క్లియర్. నెక్స్టు ఇంకొక పథకం వచ్చేసి మనకు ప్రతి నెల రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరిగేలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కదా! సో, అయితే ఈసారి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఏ తేదీలన పంపిణీ చేస్తారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది పంపిణీ? ఎవరికి పెన్షన్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులిస్తారు? ఇలాగా పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ప్రతి నెల 2 రోజుల పాటు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. 1, 2 తారీఖుల్లో. ఒకవేళ 1 తారీఖున గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు గనక అయినట్లయితే ఆ రోజు పంపిణీ ఉండదండి. ఒకరోజు ముందుగానే
ఈ పెన్షన్ల పంపిణీ అనేది మొదలైపోతుందనమాట. సో, అలాగా మార్చి నెలకు ఫిబ్రవరి నెలకు 2 రోజులకి కూడా 2 నెలలకి కూడా ఒక రోజు ముందుగానే, ఒకటో తారీఖు ముందుగానే పంపిణీ చేయడం అయితే జరిగింది. బట్ ఈసారి ఏప్రిల్ నెలకు సంబంధించి మాత్రము ఒకటో తారీఖున, రెండో తారీఖున ఎటువంటి సెలవు కూడా రావడం లేదు కాబట్టి మీకు పెన్షన్ పంపిణీ వచ్చేసి బుధవారం, గురువారం ఈ 2 రోజులైతే ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి క్లియరు. సో, ఇదందరూ కూడా ఒకసారి గమనించండి. సో, ఒకటో తారీఖునే మాక్సిమము ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను తీసుకొని వెళ్ళిపోండి. సో, ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోవద్దు. సో, ఒకవేళ రాలేనటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే, మీకు పెన్షన్ డబ్బులు ఎక్కడికి పోవు. అప్పుడు 2 నెలల పెన్షన్‌లకు సంబంధించి మీరు మే నెలలో తీసుకోవచ్చనమాట. అలాగా అని మీరు పెండింగ్‌లోనే పెట్టుకుంటూ ఉండొద్దు. ఎప్పటికప్పుడు తీసేసుకునేసేయండి పెన్షన్ మొత్తం కూడా. ఇప్పుడు పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి అంటే, రీసెంట్‌గా దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఈ యొక్క వెరిఫికేషన్స్‌లో కొంతమందికి పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేశారు. కొంతమందికి సదరం సర్టిఫికేట్ ఇంకా జారీ కాలేదు. కొంతమంది పెన్షన్‌కు అప్పీల్ ఉన్నారనమాట. సో, ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి మనకు పెండింగ్‌లోనే. సో, ఇటువంటి వాళ్ళందరికీ ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. పెన్షన్ రద్దు నోటీస్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వరండి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్స్. రిమైనింగ్ కొత్త సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు వస్తాయి. పెన్షన్‌కు అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు వస్తాయి. ఓకేనా? సో, అలాగే మార్చి నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వస్తాయి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంతెంత వస్తాయి అంటే, వృద్ధులకొచ్చేసి 4,000, దివ్యాంగులకు, వికలాంగులకు 6,000, 10,000 డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కొచ్చేసి రూ. 15,000 పెన్షన్ రావటం జరుగుతుంది. సో, ఇక్కడికి రెండవ పథకం కూడా క్లియరు. ఇకపోతే చాలామంది కూడా కొత్త పెన్షన్స్ గురించి అడుగుతారు. బట్ కొత్త 50 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి ప్రస్తుతానికి మన దగ్గర ఎటువంటి సమాచారం కూడా లేదు. అప్లికేషన్ స్టార్ట్ చేస్తామని ప్రభుత్వం ఇంకా కూడా మనకు ఎటువంటి సమాచారాన్ని రిలీజ్ చేయలేదు. ఓకేనా? బట్ చెప్పున్నారు. ఈ దివ్యాంగులకు, వికలాంగులకు, క్యాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీళ్ళకి మాత్రం జిల్లాకు 200 చొప్పున పెన్షన్‌లకు మంజూరుకు అవకాశం ఇస్తామనని, వాటికి ఇంకా అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కాలేదనమాట. మేబీ ఏప్రిల్ నెలకు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా సరే. ఇక ఇంకొక పథకం వచ్చేసి దివ్యాంగులు, వికలాంగులు కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలండి. సో, ప్రస్తుతం మనకు సదరం సర్టిఫికేట్ స్లాట్స్ రిలీజ్ అయ్యున్నాయి. మొన్న 25దో తారీఖున రిలీజ్ చేశారు. సో, అప్పుడు దాదాపుగా 33,000 స్లాట్స్ రిలీజ్ అయ్యాయండి. సో, అప్పుడు అంటే రిమైనింగ్ ఏవైతే కంప్లీట్ కాకుండా ఉంటాయో, స్లాట్ బుక్ కాకుండా ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ అయ్యేంత వరకు ప్రతి వారం సోమవారం, మంగళవారం నాడు మళ్ళా రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో, ప్రతి వారం కూడా సోమవారం, మంగళవారం అంటే ఈరోజు, రేపు కూడా స్లాట్ రిలీజ్ అయ్యుంటాయి. గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్ళి ఇంకా ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు వెళ్ళి గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్ళి స్లాట్ అనేది అయితే బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు ఈ నోట్ అనేది ఒకటొస్తుంది. మీకు మెసేజ్ రూపంలో అయినా పంపిస్తారు. లేదంటే నోటీస్ రూపంలో అయినా పంపిస్తారు. సో, అప్పుడు దాంట్లో మెన్షన్ చేసుంటారు క్లియర్‌గా. మీరెక్కడికి పరీక్షలకి వెళ్ళాలి, ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, ఏ డేట్‌కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆ యొక్క రసీదులో మీకు క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు నోటీస్‌లో. సో, దాన్ని బట్టి మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని, ఇక ఫైనల్‌గా మీరు గనుక ఎలిజిబుల్ అయినట్లయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావటం జరుగుతుంది. ఇలాగా మీరు సదరం సర్టిఫికేట్‌ని పొందవచ్చనమాట. సో, ఈరోజు, రేపు ఉంటాయి స్లాట్స్ రిలీజ్ అయ్యి ఉంటాయి. గ్రామ వార్డ్ సచివాలయాలు ఒకసారి గమనించి, ఇంకా స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు వెళ్లి స్లాట్ బుక్ చేసేసుకునేసేయండి గాయ్స్. సో, ఇవి 3 పథకాలు. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి గాయ్స్ కామెంట్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.